ఇజ్రాయెల్ సంచలనాత్మకమైనటువంటి నిర్ణయానికి రెడీ అవుతుంది. హమాస్ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది పాలస్తీనా పౌరులే. ఎందుకంటే వాళ్ళకి అధిక సంతానం, ఉద్యోగోపాధి అవకాశాలు లేవు. దాంతో ప్రపంచ దేశాలని అడుక్కుని సంపాదించుకోవాలి. అడుక్కోవడానికి మేము తీవ్రవాద బాధితులం అని చెప్పుకుని బ్రతుకుతున్నారు. ప్రపంచ దేశాలు మానవతా సాయం పేరుతో ఇచ్చే దాంతోనే బ్రతుకుతుంటే అందులో మళ్ళీ 70% హమాస్ తీసేసుకుని 30% బ్రతుకుతున్నారు. కాబట్టి వీళ్ళకి వేరే ఉపాధి అవకాశాలు ఈ చేయమంటే చేయరు. ఒకసారి తిని కూర్చోవడానికి అలవాటు పడ్డాడు, పని ఎందుకు చేస్తాడు? దాంతో ఆ తీవ్రవాదులకు మద్దతుగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు కాపాడుతోంది ఎవరు? గాజాలో దాడులు చేస్తుంటే ఆ ప్రజలే. ఎందుకు? తమ గతి లేదు కాబట్టి. వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తే కానీ ఆ ప్రాంతం బాగుపడదని భావిస్తోంది ఇజ్రాయెల్. ఎవరైతే హమాస్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రజలని వాళ్ళని తీవ్రవాదులు అనలేరు. అలాగని వాళ్ళని చెప్తే చంపేశారని ప్రపంచమంతా గోల్ చేస్తుంది. 20,000 మంది చచ్చిపోయిన దాంట్లో అదే రీజన్. ఇప్పుడు అందుకే కీలకమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి వ్యవహారం నడుస్తోంది. ఏంటయ్యా అంటే ఆ పాలస్తీనా పౌరుల్ని దేశం దాటించి పంపించడానికి ప్రిపేర్ అవుతున్నారు. అది ఎక్కడికి? ఏకంగా వేరే దేశానికి. కాంగో దేశం, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలతో మాట్లాడితే ఆఫ్రికాలో ఉన్నటువంటి కాంగోలో మానవ వనరుల కొరత ఉంది కాబట్టి మా దేశానికి పంపించమన్నారట. దాంతో ఇప్పుడు పాలస్తీనా పౌరులు కాంగోకి తరలించడానికి రెడీ అవుతుంది. కానీ పౌరులు ఒప్పుకుంటారా? అమెరికా, యూరోప్ దేశాలు ఒప్పుకుంటాయా? చూడాల్సి ఉంది.